మేము టెంపుల్ నుండి రిటర్న్ అయినప్పుడు ఇక్కడ నన్ను బాగా కట్టిపడేసిన విషయం ఇదేనండి. ఇక్కడ ఇన్ని ఆవులుంటాయని తెలియక వాటి కోసం మేమేం తీసుకురాలేదండి. మళ్ళీ వెళ్లి తీసుకురావాలన్నా అక్కడ దగ్గరలో ఏమీ లేవండి. కానీ అక్కడ ఒక ఆవిడ క్యారెట్స్ ముక్కలుగా కట్ చేసి ఒక బుట్టలో పెట్టి అమ్ముతుంది. దాని ప్రైస్ వచ్చి రూ. 30 ఒకటి. ఇంకా 2, 3 బుట్టలే ఉన్నాయి. వాటిని తీసుకొని మేము వాటికి పెట్టాము. కానీ కడుపు నిండా పెట్టలేమన్న బాధ నాకు అసలు అక్కడ టెంపుల్‌కి వెళ్ళాలన్న హ్యాపీనెస్ కూడా లేకుండా పోయింది యాక్చువల్లీ. అలాగే మా పిల్లలు చూడు వస్తూ, వస్తూ రిటర్న్‌లో ఎంత అల్లరి చేస్తున్నారో చూసిందల్లా కావాలంటున్నారసలు. అది వద్దు అని నేను అక్కడ వాటర్ బాటిల్సును, డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. అదే కావాలంటున్నారసలు. ఇంకెలాగో బాటిల్ తీసుకున్నారు, రిటర్న్ అయ్యారు. అక్కడే బాటిల్ తాగేశారు. ఇంకా ఎళ్తున్నారనమాట. ఎంత ఇరిటేషనో సరిగ్గా నించొని కూడా నించోవట్లేరు. ఇంకెక్కడికో ఎళ్ళిపోతున్నారు. అసలా అలా ఏమి నన్ను వస్తున్నానా, రావట్లేదా ఏం చూడట్లేరు. వెళ్ళిపోతానే ఉన్నారు. ఆమె గాని అందులోకెళ్ళింది. అందులో రూ. 200 అంట ఒక ఫోటో. అది దిగాలి. నాకది గావాలి. ఫోన్‌లో దిగింది ఫోటో గాదు. అదే కావాలని ఇంకేమో ఇక్కడ ఎక్కింది, కూర్చుంది, డల్‌గా చూస్తుంది. ఏంటా అని అడిగితే ఆకలేస్తుంది, ఆకలేస్తుంది, ఆకలేస్తుంది అంటది. ఆకలేస్తే ఏం చేద్దామంటే ఆమెకట ఫ్రెంచ్ ఫ్రైస్, జ్యూస్, ఐస్ క్రీమ్ కావాలంట. అదే అక్కడ కేఎఫ్‌సీ ఉంటది గదా! ఎక్కే ముందు అది చూసి అందులోనే కావాలి అని కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్ అంటే పిచ్చనమాట ఈమెకు. వాళ్ళ డ్యాడీ తీసుకెళ్తారు గదా! నేనైతే తిప్పను. సో, ఇంక సరే అంటే సోను చూడు నడిస్తే లేట్ అయిద్దని స్టెప్స్ ఎలా దిగుతున్నాడో. ఇంక చకచకా ఎళ్ళిపోయిండు అలాగే రూమ్ దగ్గరలో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌కెళ్ళిపోయి వాళ్ళకి నచ్చింది ఆర్డర్ పెట్టేసుకొని తినేసారు. నాకు అలాంటియన్నీ కుదరవు కాబట్టి నేను ఇంటికొచ్చి అన్నమే తినాలి.